న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. సాగునీటి ప్రాజెక్టుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు ఎలాంటి అవగాహన లేదని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాలమూరు బిడ్డను అని గొప్పగా చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి గురించి ఎందుకు పట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రంతో యుద్ధానికి సిద్ధమని మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నదీ జలాల వాటా కోసం పోరాటానికి సిద్ధం కావాలని, అందుకు తామంతా కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కొన్ని వందల సార్లు డిబేట్లు జరిగినాయి కదా. అన్ని జిల్లాల్లో ఉండేటువంటి అన్ని స్థాయిలో మీడియా మిత్రులు, జర్నలిస్టులు కూడా పోయి తెలంగాణకు అన్యాయం జరిగింది, మా నీళ్ళు రాలేదని తెలంగాణ జేఏసీలు ఏర్పడ్డప్పుడు మీడియా జేఏసీ కూడా బ్రహ్మాండంగా చాటి చెప్పింది కదా. విజువల్స్ పెట్టింది, వార్తలు రాసింది, వార్తలు కవర్ చేసింది. మళ్ళీ మాట్లాడితే పాలమూరుకు సంబంధించి మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రాజెక్టులు మేము కట్టినాయని మాట్లాడతారు. ప్రాజెక్టులు మీరు మొదలుపెట్టింది నిజమే, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండినటువంటి పెండింగ్ ప్రాజెక్టులని గతంలో మనం పిలుచుకునేటువంటివన్నీ కూడా ఆ రెండు ప్రభుత్వాల కాల పరిమితిలో మొదలుపెట్టినవే, కానీ వాటి పూర్తి చేయాలన్న సంకల్పంతో చేయలేము. రాజశేఖర రెడ్డి ఏకకాలంలో మొదలుపెట్టినటువంటి తెలంగాణ ప్రాజెక్టులు, ఆంధ్ర ప్రాజెక్టులో ఆంధ్రవి అక్రమంగా అనుమతులు లేకుండా పూర్తయిపోయినాయి, నీళ్లు లాక్కపోయినరు. నీళ్లు లేని అంటే చట్టబద్ధంగా కేటాయింపులు లేని, అర్హత లేని ప్రాంతానికి బేసిన్ కూడా నీళ్లు తీసుకుపోయినారు. అనేక ప్రాజెక్టులు కట్టుకున్నారు, అనేక రిజర్వాయర్లు కట్టుకున్నారు. కొన్ని వందసార్లు చెప్పిన నేను 400 టీఎంసీల నీటి నిల్వ ఉంచుకునేటువంటి విధంగా అనేక రిజర్వాయర్లను ఆంధ్ర ప్రాంతంలో కట్టుకున్నారు కృష్ణా జలాల మీద. రాయలసీమ అంటే ఆంధ్రలో భాగం. కట్టుకున్నందుకో ఆ ప్రజలకు నీళ్లు పోతున్నందుకు మాకు బాధ లేదు, కానీ ఏకకాలంలో మొదలుపెట్టి మీరు పాలమూరుని ఎట్లా ఎండబెడతారు, నల్లగొండను ఎట్లా ఎండబెడతారు, రంగారెడ్డిని ఎట్లా ఎండబెడతారు, మాకు నీళ్ళు లేకుండా అర్హత లేని ప్రాంతానికి ఎట్లా తీసుకుపోతారు, హక్కున్న ప్రాంతానికి కాదని ఇది వందల సార్లు డిబేట్ చేసినాం. చివరికి తెలంగాణ వచ్చినాకనే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఉండి బాధ్యతల్లో, ఆ రోజు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ని, లక్ష్మారెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు మంత్రి, శ్రీనివాస్ గౌడ్ గారు పార్లమెంటరీ సెక్రటరీ, ఆయన కూడా క్యాబినెట్ సహాయ మంత్రి హోదాలో ఉండే. మేము నలుగురం ఒక్కొక్కరం ప్రాజెక్టు పంచుకొని హరీష్ రావు గారి నేతృత్వంలో పనిచేసినాం. కేఎల్ఐకి నేను బాధ్యత పనిచేసిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా. సుమారు 4,000 కోట్ల పైచిలకు మేము ఖర్చు పెట్టినాకనే మా ప్రభుత్వంలోనే, కేసీఆర్ ప్రభుత్వంలోనే 2015 నుంచి మొదలుపెట్టి 15, 16, 17 సంవత్సరాలలో ఏటేటా పెంచుకుంటూ ఇవాళ పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్ది. పని చేయించినటువంటి శాఖ హరీష్ రావు గారిది. పని చేసింది హరీష్ రావు గారు, వెంబడి పడ్డది మేమంతా, సహకరించింది అధికారులు. సుమారు చిన్న నీటి పారుదల వచ్చి ప్రాజెక్టులు వచ్చి ప్రతి వానకాలంలో 10 నుంచి 12 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చినాం. యాసంగిలో కూడా ఒక్కో సంవత్సరం 7, 8, 9 లక్షల ఎకరాల దాకా సాగునీళ్ళు ఇచ్చినాం, పంటలు పండించినాం. సిగ్గనిపించాలి కదా వీళ్ళకి మాట్లాడేటప్పుడు, మీరు నీళ్ళు ఇవ్వలేదు, మీరు మేమే ఇచ్చినామని చెప్పడానికి. మీరు మొదలుపెట్టినరు, మీరు కాదు మొదలుపెట్టింది. మీరు ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోతుంటారంటే అటు టీడీపీ కానీ, కాంగ్రెస్లో ఉండేటువంటి నాయకులు కానీ, ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి అందరు నాయకులు కూడా బానిసల్లాగా చంద్రబాబు కానీ, రాజశేఖర రెడ్డి కానీ జేజేలు కొట్టినారు. మీరంతా సపోర్ట్ పలికిన వాళ్ళు, వాళ్ళ సంకల కూర్చున్న వాళ్ళు, తెలంగాణను ఎగతాళి చేసిన వాళ్ళు, తెలంగాణ నాయకత్వాన్ని, ఉద్యమాన్ని చిన్నగా చేసి మాట్లాడిన వాళ్ళు. ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవుతుంటే ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఒకనాడు అడిగినటువంటి వాళ్ళు ఇవాళ ఉండేటువంటి మంత్రులలో, ఇవాళ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులలో, శాసనసభ్యులలో ఒక్కరంటే ఒకే ఒక్కడు మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీలో ఉండి మాకు అన్యాయం అవుతుందని మాట్లాడింది ఒకే ఒక్కడు, పి జనార్దన్ రెడ్డి. ఆ పార్టీలో ఒక్కడు మాట్లాడలేదు. సిగ్గుండాలయ్యాల మాట్లాడికే. కేసీఆర్ సర్కారులో 10 ఏళ్ల కాలంలో అసలు నీళ్ళే వేయలేదు, పనే జరగలేదు, కృష్ణా జలాల మీద ఏం పని జరగలే, గోదావరి మీద ఏం జరగలే, సాగునీటి మీద ఏం జరగలేదు అన్నట్లు మాట్లాడుతుంది. స్వరాష్ట్రం వచ్చినాకనే, స్వపరిపాలన వచ్చినాకనే
కృష్ణా గోదావరిలో మన న్యాయమైన వాటా మనం దక్కించుకోవాలని దానికోసమే రూపకల్పన చేసి మనం కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 2014లోనే రిక్వెస్ట్ చేసిన, ఒక్కసారి కాదు 100 సార్లు. ఎప్పుడైనా కొత్తగా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, ఎక్కడైనా నదీ జలాల పంపిణీ జరగాల్సినప్పుడు 2 రాష్ట్రాలు, ఏర్పడ్డ రాష్ట్రాలు పంచాయతీ దింపుకోవాలి. అది కేంద్రం చేయాల్సిన పని. నదీ జలాల పంపిణీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాలి, మనందరికీ తెలుసు. ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకొని, అయా మేము ఏర్పడ్డదే, రాష్ట్రం కోసం బలిదానాలు జరిగిందే, మేము పోరాటం చేసిందే, 2-3 తరాల వాళ్ళు త్యాగాలు చేసిందే, ఇగో ఇక్కడ నీళ్ళ కోసం మా నీళ్లు మాకు దక్కాలి, మా ప్రాజెక్టులు మేము కట్టుకోవాలి, మేము ఇప్పుడు వేగంగా కట్టుకోవాలి, ఆరారం అని ఉన్నాము, మేము ఆకలి అని ఉన్నాము, గొంతు తడారిపోయింది, మేము కట్టుకుంటాం. కేవలం మీరు చేయాల్సింది తెలంగాణకి ఎన్ని, ఆంధ్రాకి ఎన్ని నీళ్లు ఏ నిష్పత్తిలో మీరు కేటాయింపులు చేస్తారో చేయండి, మేము 50-50 అడుగుతున్నాం, మీరు చట్టబద్ధంగా తేల్చండి అని చెప్పినాం. ఇవాళ తెలుస్తాం, రేపు తెలుస్తామని కేవలం రాజకీయ కారణాలతోన మోడీ సర్కార్ 10 ఏళ్ల కాలం పాటు నీటి కేటాయింపులు చేయలే. 3-4 నెలల్లో ముగించాల్సినటువంటి నీటి కేటాయింపుల అంశానికి 10 ఏళ్ల కాలం తీసుకున్నది మోడీ ప్రభుత్వం. గతంలో అడిగినాం, నిలదీసినాం, ఇప్పుడు అడుగుతున్నాం, అనేక సార్లు అడిగినాం. రాష్ట్రం నుంచి ఉండేటువంటి 8 మంది ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు. ఒక్కనాడైనా ఈ నదీ జలాల పంపిణీ అంశం దశాబ్దం పాటు పెండింగ్లో ఉంది, మాకు తొందరగా కావాలని మాట్లాడతాడా? కిషన్ రెడ్డి మాట్లాడిండా? బండి సంజయ్ మాట్లాడిండా? మాట్లాడండి. బండి సంజయ్ ఏం మాట్లాడిండు? మా రేవంత్ అన్న కేసీఆర్ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాడని ఎదురు చూస్తున్నామని మాట్లాడాడు. కిషన్ రెడ్డి అదే భావనను ఇంకో మాటల్లో మాట్లాడాడు శుద్ధిమెత్తగా. పాలమూరు లేదా నల్లగొండ, రంగారెడ్డి, కృష్ణా, ఖమ్మం, కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఈ జిల్లాల ప్రజల ప్రాజెక్టులు పూర్తి కావాలంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కేటాయింపులకు 2 నాళ్ళు లేట్ అయినా ఇబ్బంది లేదు. కానీ కృష్ణలోనే సమస్య ఉంది కాబట్టి నదీ జలాల పంపిణీ చేయండి అని డిమాండ్ చేయాలి కదా. వీళ్ళు ఒక్కనాడైనా మాట్లాడాలి కదా, ప్రధానమంత్రి దగ్గర పోయి అడగాలి కదా, అయ్యా మాకు ఒత్తిడి ఉంది ఆ రాష్ట్రంలో చేయండి మీరు అని అడగాలి కదా. వీళ్ళు చేయరు. ఇన్ని మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి 33 సార్లు ఢిల్లీకి పోయిస్తాడు, 36 సార్లు, 5-6 సార్లు విదేశాలకు పోయిస్తాడు, పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు. ఒక్కరోజన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన పెట్టుకొని, సమీక్ష పెట్టి, ప్రజాప్రతినిధులను పెట్టుకొని, ఇంజనీర్లను పెట్టుకొని, అవునా మళ్ళీ కేసీఆర్ 90% పని పూర్తి చేసినా అని చెప్తున్నాడు, 24,500 ఎకరాల భూసేకరణ కంప్లీట్ అయిందని చెప్తున్నాడు, మిగిలింది కేవలం 300-400 ఎకరాలు మాత్రమే. 24,500లో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నాడు. 5 రిజర్వాయర్లు దాదాపు అయిపోయినాయి, ఉదండాపూర్లో కొంచెం పని తప్ప 5 రిజర్వాయర్లు దాదాపు కంప్లీట్ అయినాయి. 4 చోట్ల పంపింగ్ స్టేషన్లు పూర్తయినాయి. ప్రపంచంలోనే పెద్దదైనటువంటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది. కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలమూరు అని చెప్తున్నాడు. ఏం మిగిలింది, మళ్ళీ ఏం చేస్తే నీళ్ళు వస్తాయని ఒక్కనాడన్నా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపిండండి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపకపోతే మిగతా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒక్కనాడన్నా ఈ విషయంలో మాట్లాడుతున్నా? మాట్లాడమంటే జులాయి మాటలు, చిల్లర మాటలు మాట్లాడతారు, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేసే మాటలు మాట్లాడతారు, కానీ ప్రజలకు సంబంధించిన అంశాల మీద వీళ్ళకి అవగాహన లేదు. అవగాహన పెంచుకునేటువంటి సోగి లేదు మంత్రులకు కానీ, తెలంగాణ మంత్రులకు. నీళ్ళ మంత్రికి అసలే సోగి లేదు. నేను నేరుగా అడుగుతున్నా, పాలమూరు బిడ్డవు కదా, నీకంటే 10-11 ఏళ్ళు ముందు పుట్టిన వాళ్ళం మేము ఉన్నాము, నీకంటే ముందు మంత్రిగా పనిచేస్తున్నాడు. నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మరి పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు సమీక్ష చేయలేదు ఇప్పటిదాకా? ఒక 1,000-1,200 కోట్లు ఒక 3-4 నెలల పని సీరియస్గా చేస్తే 12.5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే, పోయిన వానకాలం నీళ్లు వాడుకునే అవకాశం ఉండే. ఒక సీజన్ పోగొడితివే, పుణ్యం కట్టుకుంటివే, ఏమొచ్చే ఫలితం? మరి ఏం ఆనందం అది? నీళ్ళు లేకుండా రైతులను ఎండబెడితే, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డిని ఎండబెడితే ఆనందమా? ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక పని ఎక్కడి దాకా వచ్చిందో చూసి ఆ మిగతా పని చేస్తే అది పని అంటారు, కానీ వాళ్ళు చేసింది కాబట్టి నేను పక్కకు పెడతా, నేను పట్టించుకోనంటే
అది కురుసబుద్ధిని తెలియజేస్తుంది, అజ్ఞానాన్ని తెలియజేస్తుంది, స్వార్థ రాజకీయాన్ని తెలియజేస్తుంది, కానీ ప్రజాహితాన్ని తెలియజేయదు. కొత్త సర్కారు వచ్చింది, 50-50 మీరు అడగండి. మేము మొదటి నుంచి అడిగిందే, కేంద్రం తొందరగా ఈ తీర్పు చేయమని డిమాండ్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉంది. మీరు నిజంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తామంటున్నారు కదా రోజు. నిజమే అయితే ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునియండి ముఖ్యమంత్రి గారు. మేము వస్తాం, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము వస్తాం. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి, రైతాంగ ప్రతినిధులు వస్తారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కేంద్ర ప్రభుత్వం దగ్గర, అవసరమైతే ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట దీక్షకు మీరు పిలుపునియండి. దమ్ముంటే సాధించండి. తెలంగాణ న్యాయమైన వాటా కృష్ణా గోదావరి జలాల్లో ఆంధ్ర తెలంగాణ మధ్యలో నీటి పంపిణీ శాశ్వత పరిష్కారం చేయండి అని డిమాండ్ చేస్తూ ధర్నాకు పిలుపునియండి, పోరాటానికి పిలుపునియండి. రాజ్భవన్ ముందలపై రాజకీయ డ్రామా చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రజల జలం కోసం, బతుకు కోసం, నీళ్ల కోసం పిలుపునియండి, పోదాం.